గుడ్ మార్నింగ్ గైస్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి హెచ్ఎస్ఎఫ్ సంబంధించిన 17th April 2021 షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్, కొన్ని ప్లేస్లలో ఎగ్జామినేషన్ అనేది జరిగింది, కొన్ని ప్లేస్లలో ఎగ్జామ్ అనేది జరగలేదు. సో ఇక్కడ మనము 17th April 2021 ఏదైతే జరిగిందో ఎగ్జామ్లో అడిగారో ఆ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. బిఫోర్ దట్ ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మ్యాక్సిమం మీకు జీకే, రీజనింగ్ అన్ని ఎగ్జామినేషన్ సంబంధించిన మెటీరియల్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. సో లెట్ us see ఈరోజు ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు అనేది. ఇక్కడ కేశబ్ చంద్ర సేన్ గురించి అడిగాడు అనమాట. ఎవరు ఈ విధంగా ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేది ఏదైతే 1870లో స్థాపించారో, ఎవరు దీన్ని స్థాపించారంటే కేశబ్ చంద్ర సేన్ అతను స్థాపించడం జరిగింది. దీంట్లో మెయిన్ 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. చారిటీ, టెంపరెన్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఉమెన్స్ మెటీరియల్ మరియు సోషల్ కండిషన్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఒక మాస్ ఎడ్యుకేషన్ అని మొత్తం ఇవన్నీ దీంట్లో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ ఏంటంటే రిఫార్మ్ అసోసియేషన్ అనమాట. కేశబ్ చంద్ర సేన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇదొక యోజన చూసినట్లయితే హమారా ఘర్ హమారా విద్యాలయ అని చెప్పి ఇదొక రిఫార్మ్ అనేది ఎక్కడ ఏ స్టేట్లో స్టార్ట్ చేశారంటే, ఈ విధంగా లాక్డౌన్ సిచ్యువేషన్లో మొట్టమొదటి స్టేటు ఈ యోజనను స్టార్ట్ చేసింది ఏదిరా అంటే ఈ మధ్యప్రదేశ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండి పిల్లలు 1st స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు వీళ్ళని కేర్ తీసుకోవడానికి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి స్టేట్ ఏదిరా అంటే మధ్యప్రదేశ్. అదేవిధంగా మియా తాన్సేన్ అనమాట. సో ఇక్కడ రాగమల్హార్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీక్లీ వీ నౌ హ్యావ్ టు బీ క్రియేటెడ్ బై ద 16th century సింగింగ్ లెజెండ్ మియా తాన్సేన్. ఈ రాగ్ మల్హార్ అనేది ఎవరు కంపోజ్ చేశారని అడిగాడు. సో మియాన్ తాన్సేన్ అనే అతను ఈ విధంగా కంపోజ్ చేయడం జరిగింది రాగ్ మల్హార్. అదేవిధంగా మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియో ఈ ఎఫ్ఎం స్టేషన్ మనకు తెలుసు కదా, ఏ లాంగ్వేజ్లో బ్రాడ్కాస్ట్ చేసిందని అడిగాడు. అప్పుడు మనం చూసినట్లయితే ఈ ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం న్యూస్ ఛానల్ అనేది 100.1 మెగాహెర్ట్జ్లో వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు. సో మొట్టమొదటిగా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఈ సాంస్క్రిట్ సప్తకి అనే ఒక ప్రోగ్రాము 20 నిమిషాలు అనేది వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. సో వాటి రెలవెంట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. సో డోంట్ ఫర్గెట్. సో ప్లీజ్ గో త్రూ ఏదైతే నేను ఒక కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానో ప్రతిదీ మీరు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వెన్ డయాగ్రామ్ మనకు తెలుసు, ఎవరు కనుగొన్నాడు అని అడిగాడు. జాన్ వెన్ అనే అతను ఈ విధంగా వెన్ డయాగ్రామ్ అనేది కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పాలా డైనాసిటీ ఫౌండర్ అడిగాడు. గోపాలుడు ఈ పాలా డైనాసిటీ ఫౌండర్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రెసిడెంట్ అడిగాడు ఎన్ఏఎస్సి. నాకు మీరు అబ్రివేషన్ ఎన్ఏఎస్సి చెప్పండి కామెంట్ సెక్షన్లో. దేవ్జని ఘోష్ ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్ఏఎస్సిగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ఫెస్టివల్ మణిపూర్లో జరిపాడు. రీసెంట్గా టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ మణిపూర్ అనేది ఈ ఫెస్టివల్ అనేది కల్చరల్ ఫెస్టివల్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ షిరూయి లిలీ ఫెస్టివల్, ఇది ఒక పువ్వు అనమాట. ఈ షిరూయి లిలీ అనే పువ్వు వాళ్ళ యొక్క స్టేట్ ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫెస్టివల్ అనేది మణిపూర్లో జరిగింది. అదేవిధంగా హార్న్బిల్ ఫెస్టివల్ మనకు తెలుసు, ఇది ఎక్కడ జరుపుకుంటారంటే నాగాల్యాండ్లో జరుపుకోవడం జరుగుతుంది. హార్న్బిల్ అనేది ఒక పక్షి ఉంటుంది. అదేవిధంగా నాసా రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే అమెరికా వాళ్ళు వల్కానిక్ ఎరప్షన్స్ మరియు ఎర్త్క్వేక్ వీటికి సంబంధించిన కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అనేది దానికి సంబంధించిన ఒక శాటిలైట్ అంటే క్యూబ్ శాట్స్ అంటారనమాట, ఇవి లాంచ్ చేయడం జరిగింది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ దేశం ఈ విధంగా క్యూబ్ శాట్స్ని అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ మరియు ఎర్త్క్వేక్స్ సంబంధించిన శాటిలైట్స్ లాంచ్ చేసిందంటే ఆ నేషన్ అమెరికా అని చెప్పుకోవచ్చు. అయ్యంగర్ ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి వాళ్ళకు ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందో, సో అది ఎవరు ఫార్ములేట్ చేశారంటే మొట్టమొదట ఎవరు ఈ ఆర్టికల్ 370ని ఈ విధంగా చెప్పారు అంటే దీన్ని ఫార్ములేట్ చేసినది అయ్యంగర్ అనమాట. అదేవిధంగా కృష్ణస్వామి అయ్యంగర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2020. క్వశ్చన్ ఏమంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు ఈ విధంగా దీన్ని రిలీజ్ చేస్తారని అడిగాడు. అది UNCTAD అని చెప్పుకోవచ్చు. సో ఈ మెయిన్
దీని ఫోకస్ ఏంటంటే ట్రెండ్స్ ఇన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట వరల్డ్ వైడ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్, అది టర్న్స్ మిల్క్ లాగా టర్న్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తావో అది మిల్కీగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2.2 బిలియన్స్ అనేది ఈ ప్యాకేజ్ అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్-19. సో అది అమౌంట్ అడిగాడు అనమాట. ఎంత డబ్బులు ఇచ్చారంటే 2.2 బిలియన్ అని చెప్పుకోవచ్చు. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ గురించి అడగడం జరిగింది. ఎప్పుడు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది జరుపుకుంటారంటే ఇది బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది అంటే ఇది 1764 అని మనం తెలుసుకోవచ్చు, 22 అక్టోబర్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది నార్త్ ఈస్టర్న్ ఇండియా బిట్వీన్ ఫోర్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కమాండెడ్ బై మేజర్ హెక్టర్ మున్రో. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరు లీడ్ అవుతున్నారు, అక్కడ లీడ్ చేస్తున్నారంటే మేజర్ హెక్టర్ మున్రో అనే అతను చేస్తున్నాడు. అదేవిధంగా బెంగాల్కి సంబంధించిన అవధ్కి సంబంధించిన మొఘల్ ఎంపైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫైట్ చేయడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వార్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ అనేది చూసినట్లయితే ఆగస్టు 15, 1947 ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ అనేది ఇండిపెండెంట్ నేషన్స్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ అవుట్ ఆఫ్ దిస్. ఓవరాల్ ఏంటంటే క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఇండిపెండెన్స్ 1947 వచ్చిన తర్వాత ఎవరు స్టిల్ మన ఇండియాలో రూల్ చేశారు అంటే బ్రిటిషర్స్ పోయిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు ఈ విధంగా రూల్ చేయడం జరిగింది. అందుకే మనము ఆపరేషన్ విజయ్ ఆర్మీని పంపించి అక్కడ మొత్తం అందరినీ పోర్చుగీస్ వాళ్ళందరినీ వెకేట్ చేయడానికి స్టార్ట్ చేశారనమాట ఆపరేషన్ విజయ్. అప్పుడు 1961లో ఈ ఆపరేషన్ విజయ్ అనేది జరిగింది. సో గోవా నుంచి వీళ్ళందరినీ పోర్చుగీస్ వాళ్ళని బయటకు తోలేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే 86th అమెండ్మెంట్ ప్రకారము మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్టికల్ 21 అల్ఫా అనేది విచ్ వాజ్ మేడ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చేయడం జరిగింది. 6 నుంచి 14 మధ్యలో ఈ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈ అమెండ్మెంట్ ప్రకారం ఆర్టికల్ 21 అల్ఫా అనేది ఇంప్లిమెంట్ చేశారంటే 86th అమెండ్మెంట్ అనేది క్వశ్చన్ అనమాట. అదేవిధంగా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది ఎక్కడుంది అని అడిగాడు. భోపాల్లో మనము చూసినట్లయితే నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది మనం చూడొచ్చు. అక్కడ కోర్టులో జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిమ్ బ్యాంక్, ఎగ్జిమ్ అంటే ఏం లేదు, ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ అంటారనమాట. అడుగుతాడు అబ్రివేషన్ ఎగ్జిమ్ అంటే ఏంటి అని. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగాడు. 1982లో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి చూసినట్లయితే ఇది బంగ్లాదేశ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ బంగ్లాదేశ్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియాలో కూడా ఈ విధంగా మనకు ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఫస్ట్ బంగ్లాదేశ్ ఫాలోడ్ బై ఇండియా. సో నెక్స్ట్ ఏంటంటే థీరీ, డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ అనే థీరీ అనేది చూసినట్లయితే ఎవరు మొట్టమొదటిగా దీన్ని ఫార్ములేట్ చేశాడంటే ప్రపోనెంటెడ్ బై ద మాంటెస్కీ. ఇతను ఒక ఫ్రెంచ్ స్కాలర్ అనమాట. 1747లో అతను ఒక పుస్తకం కూడా రాశాడు. అదేంట్రా అంటే ఎస్పెరిడిస్ లూయిస్ అంటే ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అని చెప్పి పుస్తకం కూడా అడుగుతాడు మీకు ఎగ్జామ్లో. ఎస్పెరిడిస్ లూయిస్ ఎవరు రాశారంటే మాంటెస్కీ అని చెప్పి చెప్పుకోండి. సో ఇతనే ఆ పుస్తకాన్ని 1747లో పబ్లిష్ చేశారు. సో ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గంగా రివర్ని ఒకసారి బంగ్లాదేశ్లో ఎంటర్ అయితే దాన్ని వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఏమని పిలుస్తారంటే పద్మ అని పిలుస్తారనమాట. సాంగ్పో మన బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో టిబెట్లో వచ్చేటప్పుడు దాన్ని సాంగ్పో అంటారు. ఇండియాలోకి వస్తున్నట్లు బ్రహ్మపుత్ర అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ అనేది గుర్తుంచుకోండి రివర్స్కి సంబంధించి. అదేవిధంగా అట్కామా డెజర్ట్ అడిగాడు. అట్కామా డెజర్ట్ ఎక్కడ ఇఫ్ మనము చూసినట్లయితే సౌత్ అమెరికాలో ఈ అట్కామా డెజర్ట్ అనేది మనం చూడొచ్చు. ఇది వెస్ట్ ఆఫ్ ద యాండ్స్ మౌంటైన్ మనం చూడొచ్చు అనమాట. ఇది యొక్క ఏరియా కవరింగ్ 1600 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. హయ్యెస్ట్ వాటర్ ఫాల్ అనేది మనం చూసినట్లయితే జోగ్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఏ నది పైన ఉందంటే శరావతి నది పైన ఈ జోగ్ వాటర్ ఫాల్స్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ లార్జెస్ట్ ఐలాండ్ అడిగాడు. మనకు తెలిసి గ్రీన్లాండ్, కానీ వాడు క్వశ్చన్ ఏమడిగాడంటే లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్టర్ గ్రీన్లాండ్ అనమాట. సో ఆఫ్టర్ గ్రీన్లాండ్ ఏదవుతుంది, సెకండ్ ఏది ఉంది, న్యూ గినియా అవుతుందన్నమాట. ఆ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో గ్రీన్లాండ్తో పాటు మీకు సెకండ్ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎవరిని ఈ విధంగా ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత లోక్ నాయక్ అని అంటారంటే జేపీ
నారాయణ్ని లోక్ నాయక్ అంటారు. ఇతను పీపుల్స్ లీడర్గా మనం తెలుసుకోవచ్చు. ఇతనికి సంబంధించిన ఒక పుస్తకం గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో బ్లాక్ పగోడా అని దేన్ని అంటారని అడిగాడు. దీన్నే మనం వైట్ పగోడా కూడా అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్లో టెంపుల్ ఏదైతే ఉందో ఒడిశాలో, దాన్ని ఈ విధంగా బ్లాక్ పగోడా లేదా వైట్ పగోడా అంటారు. సో ఇది మనము 1676లో ఈ విధంగా ఆ టవర్ అనేది బ్లాక్గా కనపడిందంట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక వర్డ్ కబ్బా అనేది ఏందని అడిగాడు. ఇది కబ్బా అనే వర్డ్ మనం చూసినట్లయితే ఇది హోలియెస్ట్ సైట్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది మనం మక్కా మస్జిద్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనము ఇలాంటి కబ్బా అనేది మనము ఈ కాబా అనే వర్డ్ మనం చూడొచ్చు అనమాట. సో ఇస్లామిక్ హోలియెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆస్ట్రేలియాలో క్రిస్మస్ అనేది సమ్మర్లో చేసుకుంటారా వింటర్లో చేసుకుంటారా అని చెప్పారనమాట. అక్కడ సమ్మర్లో చేసుకోవడం జరుగుతుంది, కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రము ఇది మిడిల్ ఆఫ్ ది వింటర్లో చేసుకుంటారు. బట్ ఆస్ట్రేలియాలో అయితే సమ్మర్లో చేసుకుంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మొట్టమొదట రైల్వే లైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మొత్తం 1853లో 16th ఏప్రిల్ బాంబేలో బోరిబందర్ నుంచి తానే వరకు 14 క్యారేజెస్ అనేది, ఇది క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు. సో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ కావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు నా వీడియోస్ చూసినట్లయితే మ్యాక్సిమం మీకు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే బేగం హజరత్ మహల్ అనేది అవధ్ నుంచి ఈ బేగం హజరత్ మహల్ లీడ్ చేయడం జరిగింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రివాల్ట్ ఆఫ్ 1857 అని చెప్పుకోవచ్చు. అది చూసినట్లయితే బిర్జెస్ ఖాదిర్ అతని కొడుకుతోటి ఈ విధంగా హజరత్ మహల్ డిసైడెడ్ టు స్టే బ్యాక్ ఇన్ లక్నో అలాంగ్ విత్ హర్ సన్ బిర్జెస్ ఖాదిర్. సో ఇతనితోటి ఈ విధంగా లీడ్ కావడం జరిగింది ఈ రివాల్ట్ ఆఫ్ 1857లో. బాకు అనేది చూసినట్లయితే ఇది ఒక కాంట్రవర్షియల్ బిల్డింగ్ క్రేజ్ ఆయిల్ సంబంధించి మనం తెలుసుకోవాలి. బాకు దేనికి ఫేమస్ అని అడిగాడు. ఇది ఆయిల్ మరియు గ్యాస్ భూము అనేది మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించిన కొన్ని వర్డ్స్ అనేది అడగడం జరిగింది. సో మ్యాక్సిమం నేను క్వశ్చన్స్ అనేది వేరియస్ యూట్యూబ్ నుంచి పిల్లల నుంచి కంపైల్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గో త్రూ ప్లేలిస్ట్ అండ్ వాచ్ మ్యాక్సిమం అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే.